వెల్కమ్ టు మట్టి సట్టి ఛానల్. ఇప్పటి వరకు మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్గా ఉండేది కదండి. ఇట్లాంటి వీడియోలు మేము అనేకం చేయటానికి, మేము మీకు తెలియచేయటానికి చాలా వీలుగా ఉండిద్ది, మాకు సపోర్ట్గా ఉండిద్ది. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం పెద్ద చేపల కూర ఎట్లా చేయాలో పూర్తి విధానాన్ని చూద్దాం. వీడియోలో చూపిస్తున్నట్లుగా మేము శుభ్రం చేసినట్లుగా ఒక చెక్కకి 4 మేకులు కొట్టి మీరు కూడా వాటిని బాగా గీరితే పులుసంతా వచ్చేసిద్ది. పులుసంతా వచ్చేసిన తర్వాత అదిగోండి కత్తిపేటతో మేము వాటిని ఎట్లాగైతే కోస్తున్నామో మీరు కూడా అట్లాగే కోస్తే దానికి ఏదైతే మనం వేస్ట్ ఉండిద్దో ఆ వేస్ట్ అంతా శుభ్రంగా క్లీన్ చేయటానికి కుదిరిద్ది అనమాట. అలా కోసి శుభ్రం చేసిన తర్వాత దాన్ని మనం బండకేసి రుద్దుకోవాలి. ఇగో వీడియోలో చూపిస్తున్నట్లుగా దాన్ని బండకేసి లైట్గా రుద్దితే దాని మీద ఉన్న తోలు కూడా వచ్చేసిద్ది. చూస్తూ ఉండండి. ఆ తోలు మనం తీసుకుంటే చక్కగా కూర అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉండిద్ది అన్నమాట. ఆ తోలు తీసిన తర్వాత నెక్స్ట్ మనం వాటిని శుభ్రంగా ముక్కలు కోయటం చేద్దాం. అదిగోండి అలా ముక్కలు కోసిన తర్వాత ఇంకా ఆ చేపలకి ఏవైనా పొలుసు కానీ ఏమన్నా శుభ్రం చేయాల్సింది ఉంటే అలా మట్టి దాగులేసి శుభ్రంగా తిప్పితే ఎట్లాంటి పొలుసు కానీ ఏ ఉన్నా సరే పూర్తిగా పోయిద్ది అనమాట. అలా శుభ్రం చేసిన తర్వాత శుభ్రంగా వాటిని కడుక్కొని అలాగా మనం చేపలను వేరు చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చూస్తే కూడా చాలా బాగున్నాయి, తలతల్లాడిపోతున్నాయి చేప ముక్కలు. ఇప్పుడు నెక్స్ట్ మనం తయారు చేసే విధానం, ముందుగా పొయ్యి మీద మట్టి దాకబెట్టి అందులో 3 గిద్దల నూనె, మేమైతే ఇందులో గానుగ నూనె వేసుకున్నాం, మంచి కొబ్బరి నూనె వేసుకున్నాం. నూనె కాగిన తర్వాత అందులో మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలని బాగా దోరగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లుగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో మనం కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గుతాయని. వేగుతున్నాయి చూడండి చక్కగా. ఉప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మనం అందులో సన్నగా తరుక్కున్న 4 పచ్చిమిరకాయలు, దాని తర్వాత 2 స్పూన్ల కారం, 1 చిన్న స్పూను పసుపు, అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగాలి. అదిగోండి ఏగిపోయింది. ఇప్పుడు దాంట్లో మనం చింతపండు పులుసు పోసుకుంటున్నాం. చింతపండు పులుసు మనం ముందే కలుపుకొని ఉంటే అలా ఉడికిన తర్వాత పోయొచ్చు అన్నమాట. అదిగోండి చింతపండు పులుసులో ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది, ఉల్లిపాయ పచ్చిమిరకాయ. ఇప్పుడు నెక్స్ట్ మనం వాటిల్లో ముక్కలు వేసుకోవటమే, చేప ముక్కలు. పులుసు అనేది ఎవరికైనా ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని మనకే తెలుసుద్ది కాబట్టి అది మీ చాయిస్. ఒక 2 నిమిషాలు ఆగి మనం కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లో ముక్కలు వేసుకుందాం. మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకొని చక్కగా సదురుకొని మూత పెట్టుకోవాలి. చేప ముక్కలు వేసినప్పుడు ఎప్పుడూ కూడా గరిటెతో కలపకూడదు అన్నమాట. కలిపితే మనకి ముక్క విడిపోద్ది. కింద నుంచి పైకి కలపకూడదు,
ఊరినే సదురుకోవాలి. అట్లా మేము వీడియోలో చూపిస్తున్నట్టు సదురుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు ఆగి తీస్తున్నాం. ఇప్పుడు ఇంకా కాసేపు టైం ఉందన్నమాట. ఇంకా చూడండి ఎంత చక్కగా ఉందో, కలర్ఫుల్గా. అది కూడా మట్టి దాకలో వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలా ఎగిరిపోయేటప్పుడు ఎప్పుడు కూడా గంటి పెట్టకుండా గుడ్డతో మామూలుగా తిప్పండి, మేము చూపించినట్టు వీడియోలో. అదిగోండి అట్లా చూపించినట్టు తిప్పితే మనకు ముక్క విడిపోదు. అది ఎప్పుడైనా చేప ముక్క విడిపోకుండా ఉంటేనే చేపల కూర టేస్ట్. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇప్పుడు తీసి చూద్దాం. కూర అయిపోవటానికి సిద్ధంగా ఉంది. చూడండి ఇప్పుడు మనం మిగిలిన ఉల్లిబొందు, కొత్తిమీర, దంచుకున్న మసాలా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి తీసేసుకున్నాం. కూర తయారైపోయింది. ఇప్పుడు వడ్డించుకొని తినటమే. ముక్క బాగా ఉడికింది, చాలా టేస్ట్గా ఉంది. నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మట్టిశెట్టి ఛానల్.